హే దేర్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటి అంటే అసలు చాలా మంది మనం ఎన్విడిఏ యూస్ చేస్తాం. అందులో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి దట్ కొన్ని మీకు ఆప్షన్స్ చదవకపోవచ్చు, అవన్నీ కూడా సెట్టింగ్స్లో కవర్ అయిపోతాయి మ్యాక్స్. సో రికమెండెడ్ సెట్టింగ్స్ ఏంటి అనేది చూద్దాం. అంతకన్నా ముందు ప్లీజ్ డూ హిట్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ యాక్టివేట్ బెల్ సో ఇట్ విల్ గివ్ సమ్ బూస్ట్ టు అవర్ ఛానల్. సారీ ఫర్ ద లేట్ వీడియోస్, మేము మ్యాక్స్ ట్రై చేస్తున్నాం. ఫర్ ద క్వాలిటీ పర్పసెస్ వీఆర్ అనేబుల్ టు డూ. ఇచ్చే కాంటెంట్ క్వాలిటీ ఇద్దాం అనేది మా ప్రయత్నం ఉండే అనమాట. సో దట్స్ వాట్ ఇట్ ఇస్, దట్స్ వాట్ ఇట్ మెంట్. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే సెట్టింగ్స్, ఫస్ట్ ఎన్విడిఏ మెనూ తీసుకోవాలి. ఎక్కడ చేసుకోవాలి అంటే ఎన్విడిఏ మెనూ. NVDA menu. సో దెన్ గో అహెడ్ విత్ ప్రిఫరెన్సెస్ Settings. S. and open settings. NVDA settings. General. Normal config. సో ఇక్కడ just press D for document format. Document formatting 12 of 20. So we got the option. So press tab. సో ఇక్కడ నుంచి చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఫాలో అవ్వండి మాతో పాటు మీరు. సో ఇక్కడ చూస్తే నేను ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేస్తున్నాను. Document formatting property page. The following options control the types of document formatting reported by NVDA. Font grouping. Font name checkbox not checked. Alt plus F. సో ఇక్కడ మీకు వర్డ్లో కానీ ఎక్కడైనా టైప్ చేసినప్పుడు కానీ ఫాంట్ నేమ్తో సహా, అంటే లైక్ క్యాలిబ్రీ కావచ్చు, ఇన్స్టెంట్ న్యూ రోమన్ కావచ్చు, ఇట్లాంటివి కావాలి అంటే ప్లీజ్ డు చెక్ దిస్ అవుట్. ఇది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. Font size checkbox not checked. Alt plus S. ఫాంట్ సైజ్ ఎంత ఏంటి అనేది మీకు కావాలి అంటే చెక్ అయితే చేసుకోవచ్చు. ఈ టూ ఆప్షన్స్ ఐ డోంట్ రికమెండ్. ఎందుకు అంటే మనకు ప్రతిసారి చదివినప్పుడు ఇట్ విల్ బి లైక్ అది ఎన్లార్జ్ అవుతున్నట్టు ఉంటుంది, మనకి బోరింగ్. సో అది అవసరం లేదు. Font attributes checkbox not checked. Alt plus U. ఫాంట్ అట్రిబ్యూట్స్ ఎవరైతే బేసిక్ యూజర్స్ ఉన్నారో ప్లీజ్ డూ దిస్. ఎందుకంటే ఇట్ విల్ బి అండర్స్టాండబుల్. మీరు ఏం టైప్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అంటే ఇట్ విల్ బి అండర్స్టాండబుల్. వర్డ్ కానీ ఎక్సెల్ కానీ నేర్చుకుంటే ఇట్ విల్ బి ఓకే టు చెక్ దిస్ అవుట్. సో ఫాంట్ అట్రిబ్యూట్స్, ఫాంట్ నేమ్స్, ఫాంట్ సైజ్, ఇవన్నీ కూడా ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. లెట్స్ ప్లస్ ట్యాబ్ అగైన్. Superscripts and subscripts checkbox not checked. Alt plus P. సూపర్ స్క్రిప్ట్స్ అండ్ సబ్స్క్రిప్ట్స్. సో ఇవి చెక్ బాక్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ Superscripts and subscripts checkbox focus not checked. Alt plus P. Checked. కానీ ఫర్ ద యూజర్స్ who do the programming is recommendable. ఎవరైనా చేసుకోవచ్చు, మీ ప్రిఫరెన్స్ బట్టి. Emphasis checkbox not checked. Alt plus M. ఎంఫసిస్ ఇది కూడా మీ ఇష్టం ఉంటే చెక్ చేసుకోవచ్చు. Highlighted marked text checkbox checked. Alt plus K. యా, హైలైటెడ్ మార్క్ టెక్స్ట్ ఇట్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేసుకోవడం బెస్ట్ అని నా వ్యూ. ఎందుకు అంటే హైలైటెడ్ టెక్స్ట్లో ఏముంటుంది అంటే ఇట్ విల్ బీ అనౌన్సింగ్ హైలైటెడ్ అండ్ మార్క్ టెక్స్ట్ ఇన్ వెబ్ పేజెస్. మనం ఇప్పుడు ఒక పీడిఎఫ్ చేసినా అక్కడ హైలైట్ చేస్తాం కదా. So it will be announcing the text which we have then highlighted and marked. Okay, cool. Next option, here you go. Style checkbox not checked. Alt plus Y. స్టైల్ టెక్స్ట్ స్టైల్ బోల్డ్, ఇటాలిక్ అనేది అనౌన్స్ చేస్తుంది అనమాట. ఇది మీ ఇష్టం. ఇవన్నీ కూడా బేసిక్ యూజర్స్ కబ్బా. హైలైటెడ్ టెక్స్ట్ హైలైటెడ్ టెక్స్ట్ అనేది అందరికి, కానీ ఫాంట్ సైజ్, ఫాంట్ ఏ ఫాంట్ అనేది ఇవన్నీ కూడా బేసిక్ యూజర్స్కి. సో ఎవరైతే అడ్వాన్స్డ్ ఉంటారో దే డోంట్ నీడ్ టు డూ ఇట్. Colors checkbox not checked. Alt plus C. కలర్స్, ఫాంట్ కలర్స్, టెక్స్ట్ కలర్స్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేస్తుంది అనమాట. మీ ఇష్టం ఉంటే చెక్ చేసుకోవచ్చు. ఐ వాంట్ Document information grouping notes and comments checkbox checked. Alt plus T. నోట్స్ అండ్ కామెంట్స్. ఆ డాక్యుమెంట్ కి ఏమైనా కామెంట్స్ కానీ నోట్స్ కానీ ఉంటే ఇట్ విల్ బి అనౌన్సింగ్. సో దీన్ని చెక్ చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. Notes and comments checkbox focus checked. Alt plus bookmarks checkbox checked. Alt plus T. బుక్ మార్క్స్, ఏమైనా బుక్ మార్క్స్ కూడా వెబ్ పేజెస్ లో అనౌన్స్ చేయాలంటే ఇట్ విల్ బి అనౌన్సింగ్. ప్లీజ్ ఇఫ్ యూ హ్యావ్, ప్లీజ్ మీకు ఇంట్రెస్ట్ గా ఉంటే చెక్ చేసుకోండి. Editor revisions checkbox checked. Alt plus E. ఎడిటర్ రివిజన్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ బి చెకింగ్. మనము చెక్ చేసుకుని రీడ్ చేస్తా. ఇప్పుడు మనం కట్ కాపీ ఇవన్నీ చేస్తున్నప్పుడు రివిజన్ చేస్తుంది ఆ టెక్స్ట్ ని. మనం చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు. Spelling errors checkbox not checked. Alt plus R. స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇట్ ఈస్ అ బిగ్ హెడేక్. చాలా మంది అడుగుతుంటారు, అన్న స్పెల్లింగ్ ఎర్రర్స్ చెకింగ్ ఎలా ఆపేయాలి, స్పెల్లింగ్ ఎర్రర్స్ చెకింగ్ ఎలా ఆపేయాలి అని చాలా మంది అడుగుతారు మన దాంట్లో. చాలా మందికి ఇదే సొల్యూషన్. ప్లీజ్ డూ మనం చెకింగ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దెన్ Pages and spacing grouping pages checkbox checked. Alt plus P. పేజెస్ అండ్ స్పేసింగ్. పేజెస్ మనము స్విచ్ అవుతూ ఉంటే చెప్తుంటారు కదా, పీడిఎఫ్ లో
మనకి పేజ్ 1 పేజ్ 2 ఇలా చెప్పాలి అనుకుంటే వర్డ్లో కావచ్చు, పీడిఎఫ్లో కావచ్చు. యూ కెన్ చెక్ దిస్ అవుట్. Line numbers checkbox not checked. Alt plus N. లైన్ నంబర్స్ అంటే ఇప్పుడు మనం వర్డ్లో ఒక 50 లైన్స్ టెక్స్ట్ రాస్తాం. లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇట్ విల్ బి టాంటింగ్ ఉంటుంది మనకి. సో నాకైతే నచ్చదు పర్సనల్గా. సో మీరు కూడా ఒకవేళ రికమెండబుల్ అంటే చెక్ చేసుకోవచ్చు. Line indentation recording. Combo box speech collapse Alt plus I. సో లైన్ ఇండెంటేషన్ ఇది ఏంటి అంటే, సో లెట్స్ సే ఇఫ్ యూ హ్యావ్ ఎ బ్రెయిల్ బుక్. సో బ్రెయిల్ బుక్లో మనం లైన్ స్టార్ట్ చేసేటప్పుడు విల్ గివ్ సమ్ స్పేస్ ఫర్ ఇట్ అండ్ విల్ స్టార్ట్ ద లైన్. సో దట్స్ నోన్ యాజ్ లైన్ ఇండెంటేషన్. సో దాన్ని మన ఇష్టం ఉంటే చెక్ చేసుకోవచ్చు, సారీ దాన్ని మన ఇష్టం ఉంటే వాడుకోవచ్చు అనమాట. ఇప్పుడు లైన్ ఇండెంటేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇఫ్ యూ రైట్ అ లెటర్ అంటే ఈమెయిల్ కాదు, ఇట్స్ నార్మల్ లెటర్. రాస్తే ఫస్ట్ రెస్పెక్టెడ్ సార్ ఆర్ డియర్ ఫ్రెండ్ ఇలా రాస్తా ఉంటాం కదా, రెస్పెక్టెడ్ మదర్ ఫాదర్ ఇలా రాస్తాం కదా. సో ఇలా రాస్తాం కాబట్టి మనం ఇక్కడ లైన్ ఇండెంటేషన్ అని మనం అనొచ్చు. అక్కడ మనకి రెస్పెక్టెడ్ అని చెప్పి వచ్చి రెస్పెక్టెడ్ సార్ అనే దగ్గర లెట్స్ సే మనం కామా పెడతాం. కామా పెట్టిన దగ్గర నుంచి మనం నెక్స్ట్ లైన్ అనేది స్టార్ట్ చేయాలి. సో ఆ కామా పెట్టే వరకు ఎలా వెళ్తాము, స్పేస్ ఆర్ ట్యాబ్ త్రూ వెళ్తాం. సో ఆ స్పేస్ ఆర్ ట్యాబ్ ని మనం ఇక్కడ త్రూ చెక్ చేసుకోవచ్చు అనమాట. యూ కెన్ చెక్ దిస్ అవుట్ ఫ్రమ్ హియర్. సో ఆ కామా పెట్టిన దగ్గర నుంచి మనకి మనకి ఎన్ని వదిలేసాము అనేది ప్రాపర్గా చెప్తుంది అనమాట మనకి నెక్స్ట్ లైన్లో. సో అది మనకి ప్రాపర్గా చెప్పాలి అంటే స్పీక్ అని పెట్టుకోవచ్చు. లైన్ ఇండెంటేషన్ స్పీక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఆఫ్ ఉంది, నెక్స్ట్ స్పీచ్, స్పీచ్ Tones. టోన్స్, Both speech and tones. బోత్ స్పీచ్ అండ్ టోన్స్. సో నా Speech. పర్సనల్ రికమెండేషన్ ఇస్ స్పీచ్. సో మీకు ఏదైనా పెట్టుకోవచ్చు మీరు. Ignore blank lines for line indentation recording checkbox checked Alt plus D. ఇగ్నోర్ బ్లాంక్ లైన్స్ అంటే బ్లాంక్ లైన్స్ లో కూడా లైన్ ఇండెంటేషన్ అనేది చెప్పడం అనేది నాకు ఎందుకో నచ్చదు. సో ఇగ్నోర్ చేస్తాం బెటర్. Paragraph indentation checkbox not checked Alt plus P. పారాగ్రాఫ్ ఇండెంటేషన్ కూడా మనం చెక్ Checked. చేసుకోవచ్చు కావాలి అంటే. Line spacing checkbox not checked Alt plus L. Paragraph indentation checked. మన ఇష్టం అది పారాగ్రాఫ్ ఇండెంటేషన్. Not checked. Checked. సో నెక్స్ట్ Line spacing checkbox not checked Alt plus L. లైన్ స్పేసింగ్. లైన్ స్పేసింగ్ అనేది ఇప్పుడు ఈ లైన్ కి మధ్యలో ఎంత స్పేస్ ఉంది అనేది చెప్పడాన్ని లైన్ స్పేసింగ్ అంటారు అనమాట, వన్ లైన్ కి మధ్యలో. సో దీన్ని చెక్ చేసుకోవచ్చా అంటే ఇట్స్ యువర్ ప్రిఫరెన్స్. నేనైతే నాకు ఎందుకో ఇష్టం లేదు, ఐఎమ్ నాట్ చెకింగ్ ఇట్. Alignment checkbox not checked Alt plus A. అలైన్మెంట్ ఎక్కడ అలైన్ అయింది మన టెక్స్ట్ అనేది తెలుసుకోవడం వర్డ్ లో కానీ ఎక్కడైనా కూడా Checked. చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఐఎమ్ చెకింగ్ దిస్. మనం ఇది చెక్ చేసుకోవాలి. Table information grouping. Tables checkbox checked Alt plus T. టేబుల్ ఇన్ఫర్మేషన్, టేబుల్స్ చెక్ బాక్స్ చెక్. మనకు టేబుల్స్ అని చదవాలి కాబట్టి టేబుల్స్ చెక్ బాక్స్ చెక్. Headers combo box rows and columns collapsed Alt plus. ఓకే, హెడర్స్. ఇప్పుడు మనకి టేబుల్ హెడర్స్ లిస్ట్ అని చదువుతుంది కదా ఇక్కడ ఈ వీడియోలో మనం ఒక టేబుల్స్ నావిగేట్ చేస్తున్నప్పుడు. సో ఆ హెడర్స్ లిస్ట్ ని నావిగేట్ చేస్తున్నప్పుడు టేబుల్ హెడర్స్ అంటుంటే అంటే ఏంటి అంటే మనకి ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, టేబుల్ విత్ 1 row and 2 columns ఆర్ టేబుల్ విత్ 10 rows and 5 columns అలా. ఇప్పుడు నేమ్ ఫోన్ నంబర్ అని చెప్పి ఒక 2 columns ఒక 10 rows పెట్టామనుకోండి, టేబుల్ విత్ 10 rows and 2 columns అని చదువుతుంది కదా. అట్లా మనకు ఓన్లీ రాసే చెప్పాలా, కాలమ్స్ చెప్పాలా, రోస్ అండ్ కాలమ్స్ చెప్పాలా, అసలు ఏం చెప్పొద్దా, ఇది మనం చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. యూస్ అప్ అండ్ డౌన్ యారోస్. ఇందాక లైన్ ఇండెంటేషన్ దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు. Rows. Rows and columns. Rows and columns. Rows, columns. Columns. Rows off. Off. So 4 options ఉన్నాయి. Rows and columns. So better to keep rows and columns. Cell coordinates checkbox checked Alt plus O. Cell coordinates ఈ చెక్ బాక్స్ చెక్ పెట్టుకోవచ్చు, నాట్ చెక్ పెట్టుకోవచ్చు. Cell borders combo box off collapsed Alt plus D. సెల్ బార్డర్స్ ఇక్కడ అనేవి మనకి అనౌన్స్మెంట్ ఉంటుంది. I'll prefer it off. Elements grouping headings checkbox checked Alt plus H. So elements అంటే this is comes under web elements. సో హెడ్డింగ్స్ రిపోర్ట్ చేయడం కానీ ఇక్కడ నుంచి మనకు అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ట్యాబ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాను, మనకు అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ వినండి ఒకసారి. Headings checkbox focus checked Alt plus H. Links checkbox checked Alt plus K. హెడ్డింగ్స్, లింక్స్, బటన్స్, గ్రాఫిక్స్, సెపరేటర్స్, ఆర్టికల్స్, ల్యాండ్ మార్క్స్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. Graphics checkbox checked Alt plus T. List checkbox checked Alt plus L. Block quotes checkbox checked Alt plus Q. బ్లాక్ వర్డ్స్, లిస్ట్స్, Groupings checkbox checked Alt plus T. గ్రూపింగ్స్, Landmarks and regions checkbox checked Alt plus. Articles checkbox not checked Alt. ఆర్టికల్స్ Checked. చెక్ చేసుకోండి, నేను మర్చిపోయినట్టు. Frames checkbox checked Alt plus M. ఫ్రేమ్స్, Figures and captions checkbox checked Alt plus F. ఫిగర్స్ అండ్ క్యాప్షన్స్, Clickable checkbox checked Alt plus C. క్లికబుల్స్. Report formatting changes after the cursor can cause a lag. Checkbox not checked Alt plus T. ఇది రిపోర్టింగ్ ఫార్మాటింగ్ చేంజెస్
అసలు లాగ్ అంట, ఇది మనకు అవసరం లేదు. OK button. ఓకే, సో ఐఎమ్ ప్రెసింగ్ ఓకే. Pressed. సో ఇవి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ దట్ యూ నీడ్ టు కాన్ఫిగర్ Screen. యూజింగ్ దిస్ వన్. సో అంతవరకు ఉంటా, బాయ్. Folder view. Screen sharing meeting controls window. Mute. Currently a mute.